రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ మరోసారి అధికారంలోకి వస్తే పేదవారు ధనికులు అవుతారని, పెత్తందారులు అందరూ ఒకటవుతారని పల్నాడు జిల్లా వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు. నియోజకవర్గంలోని ఈపూరు మండలం అగ్నిగుండాల గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయ భవనం, వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రం నూతన భవనాలను ఆయన ప్రారంభించారు. అలాగే గ్రామంలో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్, గోదామును కూడా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ ప్రతి గ్రామంలో గ్రామ పరిపాలన విధానాన్ని తీసుకొచ్చి 1,30,000 మందికి పైగా యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించి సంక్షేమ పథకాలను ప్రతి ఇంటి గడప ముందుకు తీసుకొచ్చిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డిదేనని కొనియాడారు. ఎలాంటి సమస్యలైనా గ్రామంలో పరిష్కారమయ్యే విధంగా చర్యలు తీసుకునేందుకు గ్రామ పరిపాలన విధానం తీసుకొచ్చారని చెప్పారు. గత టీడీపీ ప్రభుత్వంలో ఏ చిన్న సమస్య వచ్చినా మండల కార్యాలయాల చుట్టూ రోజుల తరబడి తిరగాల్సి వచ్చేదన్నారు. ప్రస్తుతం అలాంటి పరిస్థితి లేకుండా వాలంటీర్ల వ్యవస్థ ద్వారా ప్రతి ఒక్కరికి నవరత్నాల పథకాలు నేరుగా అందుతున్నాయని తెలిపారు. ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వంలో పెన్షన్ 1,000 రూపాయలు ఇస్తే ఈనాడు పెన్షన్ 3,000కు జగన్ ప్రభుత్వం పెంచిందన్నారు. అర్హులైన వారందరికీ ప్రతి నెల 1వ తారీఖున తెల్లవారుజామున వాలంటీర్లు ఇంటికి వచ్చి మరీ పెన్షన్ ఇస్తున్న ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి ఆనాడు సుపరిపాలన అందిస్తే నేడు ఆయన బిడ్డగా మరో ముందడుగు వేసిన సీఎం జగన్మోహన్ రెడ్డి